ఫోన్ చేసి చెప్పాడమ్మా అర్జెంటుగా రండి, ఇక్కడ మీ కారు ఇది చేస్తున్నారంటే, ఏంటి పాప ఉండాలి కారులో, ఎక్కడంటే పాప కనపడటం లేదన్న. హడావిడిగా కారు చేతిలో ఒక రివాల్వర్ తీసుకొని అక్కడికి చేరిపోయి అంటే నా పిల్ల ప్రాణం, నా సొంత ప్రాణం, నాకు భయం లేదు కానీ చిన్నపిల్ల, అందుకని అలా చేరి అలా ఆ తర్వాత నా బిడ్డ ప్రాణం నేను కాపాడుకునే దానికి వెళ్తే గోళ్ళ మీద రౌడీ రేణుక, రివాల్వర్ రాణి, అక్కడ నుంచి పేరు పుట్టుకొచ్చింది. ఆ ఇమేజ్ అక్కడ తయారైంది. అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు అని ఇక్కడ ఉండేవారు. ఆయన గబ్బర్ సింగ్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ అని ఉమ్మడి రాష్ట్రం. ఆయన నడుస్తూ ఉంటే అందరు భయపడేవాళ్ళు, కానీ ఆయన సామాన్యులకి సహకారం పలికేవారు. కాబట్టి ఆయన నేను డెడ్ ఆపోజిట్. ఆయన భూములు ల్యాండ్ మీదకి వచ్చేస్తే నేను వెళ్ళి అడ్డం నిలబడేదాన్ని, ఎవరికి న్యాయంగా జరగాలనేది. ఆ తర్వాత ఆయన మనస్తత్వాలు నేను అర్థం చేసుకొని, ఆయన చనిపోయే ముందు పాపం 10 రోజుల ముందు ఆయన ఢిల్లీలో మా ఇంటికి వచ్చారు. అండ్ మేము నేను కాంగ్రెస్లోకి వస్తున్నాను అనేది ఆయనకి తెలిసిన వెంటనే స్పందించి ఫోన్ చేసి ఆహ్వానించింది బాగా. సో ఆ విధంగా ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి మనిషి అనేది అప్పుడు అర్థం చేసుకున్నాను. సో అలా నేర్చుకుంటూ కింద పడుతూ ఎదురు దెబ్బలు తింటూ ఒక స్థాయి వరకు వచ్చిన తర్వాత రాజకీయ అవగాహన అనేది నాకు అనుభవంతో పెరిగింది. ఆ రాజకీయాలు చాలా మంది వస్తారు, మేము పాలిటిక్స్ లోకి రావాలి, దీనికి ఏ క్వాలిఫికేషన్ కావాలి, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ బెటర్ పాలిటీషియనా, లాయర్స్ బెటరా, డాక్టర్స్ బెటరా? కాదు, ఈ దేశం అనేది నీ గుండెకాయలో భారత్ 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 అని ఇది ఉన్నప్పుడు దట్ ఈస్ ద ఓన్లీ క్వాలిఫికేషన్ యూ నీడ్. అందుకే రాజ్యాంగం హక్కులో పార్లమెంట్లో వెళ్ళినప్పుడు ఇవాళకి ఏలుముద్దర అవకాశం ఉంది. చదువుకున్న వాడే బెటర్ పొలిటీషియన్ అని అనుకోవడానికి వీలు లేదు. ఆ విధంగా రాజకీయాల్లో ఎంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఉండి రాజకీయాల్లో దారి చూపించి వాళ్ళు విజన్ వాళ్ళు ప్రకటించుకోగలిగారు. సో ఎంత స్థాయికి మనం ఎదుగుతామో అంత స్థాయిలో మనం తగ్గుతూ పోతాం. ఎందుకంటే మనకు అర్థమవుతుంది దేర్ ఇస్ సో మచ్ వీ డోంట్ నో. ఇంకా మనకి ఈ లెవెల్లో కూడా ఐ కెనాట్ సే ఐ నో ఎవ్రీథింగ్ అని నేను అనలేదు. కాబట్టి ఆ విధంగా నేర్చుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు కలిగించారు. మేము ఇప్పుడు రాజకీయాల్లో అంటే ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ ధైర్యం చూపిస్తున్నారు. మీరు వచ్చిన టైంలో చాలా అసలు అంటే ఇంక చెప్పాలంటే లేనే లేదు, చాలా తక్కువ. అలాంటి టైంలో మీరు మగవాళ్ళకి ధీటుగా ఒక రాజకీయ పరంగా చూసుకుంటే అందరికి ఒక సీనియర్ లాగా, మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఇప్పుడు చూసి వాళ్ళు కూడా నేను ఫైర్ బ్రాండ్ అని ఎందుకు అంటున్నానంటే ఎప్పటికీ కూడా లేడీస్ ఎవరన్నా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరుగుతుంది మ్యామ్. ఎందుకంటే మాకు కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది మ్యామ్, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక పొలిటీషియన్ కావాలంటే మేడం లాగా మనం కూడా ఎదగొచ్చా, ఇలాంటి ఆశ అంటే ప్రతి ఒక్క స్త్రీలో కూడా అలాంటి ధైర్యం మిమ్మల్ని చూస్తే అలా మాకు కూడా అలా ఫాలో కావాలి అని ఎంత ఇన్స్పిరేషన్ గా అనిపిస్తారు. ఆడవాళ్ళకి మనోధైర్యం ఉండాలి. ఈ కాలం మారిపోయింది, సమాజం మారిపోయింది. సమాన హక్కుల కోసం మేము పోరాడిన వాళ్ళం. ఆ రోజు ఆ దారి